నమస్తే. హైదరాబాద్ కేంద్రంగా క్రికెట్ సంబరం ప్రారంభం కానుంది. జనవరి 25వ తారీఖు నుంచి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్కు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే ప్రారంభం కానుంది. ఇక హెచ్సిసిఏ కొత్త పాలక వర్గం ఎన్నికైన తర్వాత మొదటి మ్యాచ్గా దీన్ని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు, దాదాపుగా హెచ్సిఏ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఉప్పల్ స్టేడియం, ఉప్పల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఇంత అందంగా ముస్తాబు అయితే అయింది. ఇక 2-3 రోజుల్లో దానికి సంబంధించినటువంటి ఉత్సవం కూడా జరగనున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా హెచ్సిఏకి కొత్తగా ఎన్నికైనటువంటి జగన్మోహన్ రావు ఉన్నారు. సార్ నమస్తే. ముందుగా మీకు హార్దిక్ కంగ్రాచులేషన్స్. మొదటి మ్యాచ్ జరగబోతుంది. డిసెంబర్ 3న అనుకున్నప్పటికీ అది ఇక్కడ జరగలేదు, వేరే ప్రాంతంలో జరిగింది. ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మీరు వచ్చిన తర్వాత ఏమో మార్పులు కనబడుతున్నాయి, ఏమేమి మార్పులు జరిగినాయి అసలు? ఖచ్చితంగా డిసెంబర్ 3 నాడు యాక్చువల్గా మనకి ఇక్కడ మంచి మ్యాచ్ ఉండేది, T20 మ్యాచ్. కానీ ఆ రోజు ఎలక్షన్ కౌంటింగ్ ఉండడం కారణంగా ఆ మ్యాచ్ని బెంగళూరు షిఫ్ట్ చేసినాం. దానికి సంబంధించి ఇంకొక మ్యాచ్ కూడా మనకు అతి తొందరలో ఇక్కడ వస్తుందని చెప్తున్నాం. అయితే ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ నేను గెలిచిన తర్వాత ఫస్ట్ మ్యాచ్ రావడం, అది కూడా టెస్ట్ మ్యాచ్ రావడం. 2018 తర్వాత ఇక్కడ టెస్ట్ మ్యాచ్ జరగలేదు, ఇది ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. అందుకనే మీరు చూస్తే ఇప్పుడు నిజంగా కూడా ఈ బ్యూటిఫుల్ స్టేడియం అంతా కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉండే కొనపి మేము కొత్తగా కొనపీస్ పెట్టాము. మేము కొనపీస్తో పాటుగా సీటింగ్ అంతా కూడా కొత్త సీటింగ్ ఏర్పాటు చేశాము. సీటింగ్ కలర్ఫుల్ సీటింగ్ ఇచ్చాము, కెనోపీ ఇచ్చాము, లైట్స్ ఇచ్చాము కొత్తవి. ఈవెన్ మా చందు కురూటర్ గారు 24 hours బై కష్టపడుకుంటూ పిచ్చును రెడీ చేస్తున్నారు మ్యాచ్ కోసం. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ రెడీ అయిపోయినాయి. ఇంకా మ్యాచ్ స్టార్ట్ కావాల్సింది అంతే, మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నాం. అంటే 25వ తారీఖు ఇక్కడికి ఇంగ్లాండ్ మ్యాచ్ క్రికెట్కి సంబంధించినటువంటి టీంలు అయితే రానున్నాయి. ఎట్లా ఉండబోతుంది? వారికి కొత్త పాలక వర్గం ఎలాంటి ఏర్పాట్లను చేయబోతుందని? ఖచ్చితంగా ఇండియాకి ఈ క్రికెట్ మ్యాచ్, ఇండియాలో ఉన్న అన్ని స్టేడియంలో కూడా ఈ స్టేడియంకి నెంబర్ 1 ర్యాంకింగ్ వచ్చింది. ఇంగ్లాండ్ టీం కానీ ఇండియా టీం కానీ అత్యుత్తమమైన ఒక మంచి మ్యాచ్ని ఇక్కడ ఆడబోతున్నారు. ఎందుకంటే ఇండియాలో ఉన్న బెస్ట్ పిచ్లలో నెంబర్ 1 పిచ్ కింద ఇది మనం తీసుకున్నాం. అయితే మొన్న నేను BCCI వరల్డ్ కప్ మ్యాచ్కి వెళ్ళినప్పుడు అక్కడ టెండూల్కర్ కానీ గౌరవ్ గారు సౌరవ్ గంగూలీ గారు కానీ కలిసినప్పుడు వాళ్ళు కూడా అదే చెప్పారు, నేను హైదరాబాద్కు మ్యాచ్కి విజిట్ చేయని రమ్మంటే ఐ లవ్ హైదరాబాద్ బికాస్ పిచ్చెస్ అంతా బాగుంటుందని చెప్పారు. అదే ఇలా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ లెవెల్లో పిచ్ చేయాలనే మా క్యూరేటర్ గారు మేము కష్టపడుతున్నాం. అంత మంచి క్రికెట్ ఉంటుంది. అంతేకాకుండా ఇంకొక అదృష్టం ఏంటంటే నేను ప్రజెంట్ అయిన కొత్తలో ఇమీడియట్గా ఇంతవరకు ఎప్పుడు జరగని BCCI అవార్డు ఫంక్షన్ ఇక్కడ హైదరాబాద్లో జరగబోతుంది. BCCI అవార్డు ఫంక్షన్ 23rd రోజు హయాత్ హోటల్లో జరుగుతుంది. దీనికి క్రికెట్లో ఉన్న హేమీలు అందరూ హైదరాబాద్, టెండూల్కర్తో సహా అందరు హేమీలు ఒక్కడికి వస్తారు, గవాస్కర్, కపిల్ దేవ్. ఈ ఫంక్షన్ని అటెండ్ చేసిన తర్వాత వాళ్ళు మేబీ 99% 25th రోజు మ్యాచ్ కూడా రావడం జరుగుతుంది. అయితే వాళ్ళందరూ వచ్చే లోపల స్టేడియం చాలా బ్యూటిఫుల్గా ఉండాలనే కోరికతో తయారు చేసింది. చేయబోతున్నారా, ఇక్కడికి తీసుకురాబోతున్నారా వాళ్ళందరినీ కూడా? వాళ్ళందరికీ నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నా, పర్సనల్గా ఈమెయిల్ రాస్తున్నా. 23rd రోజు నేను కూడా అందులో ఉంటాను కాబట్టి ఆ అవార్డులో ప్రతి ఒక్కరిని పర్సనల్గా రిక్వెస్ట్ చేసి ఒక్కరోజు మ్యాచ్ నన్నా చూసుకోమంటాను. జయశా గారికి కూడా మేము రిక్వెస్ట్ చేశాం, అరుణ్ దోమల్ గారు కూడా రిక్వెస్ట్ చేశాం. వాళ్ళు కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇది బాగానే ఉంది, ఆటగాళ్ళకు సంబంధించినటువంటి విషయాలు బాగానే ఉన్నాయి. ప్రేక్షకులకి కూడా జగన్మోహన్ రావు HCA పాలక వర్గము కొన్ని విషయాలను చెప్పబోతుంది అని చెప్తున్నాం. గత 2-3 రోజులుగా సర్క్యులేట్ అవుతున్నాయి, ముఖ్యంగా ఆర్మీ జవాన్లకు. ఎందుకంటే రిపబ్లిక్ డే కూడా 26 జనవరి రాబోతుంది, అది డే 2 ఈ టెస్ట్ మ్యాచ్కి. ఆ తర్వాత స్టూడెంట్స్కి కూడా ఏదో చెప్తున్నారు. అసలు ఏం చెప్పబోతున్నారు ప్రేక్షకుల విషయంలో? ఖచ్చితంగా అన్న, మీ అందరికీ కూడా గుర్తుంటే ఆ రోజు గెలిచిన రోజే ఆ పాత శకానికి కొత్త శకానికి తేడా చేసి చూపిస్తాను. మీకు విజిబిలిటీగా స్టేర్స్ అండ్ స్టేడియం అంతా కూడా కనిపిస్తుంది. అట్లనే క్రికెట్ చరిత్రలో ఎప్పుడు చూడని కొత్త విషయాలు కూడా చూపిస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా 26th రోజు ఆర్మీ జవాన్లందరికీ కూడా మనమందరం అత్యంత ఇష్టంగా ఇష్టపడే ఆర్మీ జవాన్లకి వాళ్ళకు ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మ్యాక్సిమం హైదరాబాద్లో పనిచేస్తున్న ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీకి సంబంధించిన ఎంతమంది ఫ్యామిలీస్ ఉంటాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ HOD నుంచి లెటర్ పంపిస్తే వాళ్ళందరికీ ఫ్రీ పాసులు ఇచ్చేసి ఫ్రీ మ్యాచెస్ చూపించాలని అనుకున్నాం. అంతేకాకుండా మనం హైదరాబాద్లో ఉన్న క్రికెట్ స్కూల్ స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా మా ఇంట్రెస్ట్ గవర్నమెంట్ స్కూల్స్తో పాటు కూడా ప్రైవేట్ స్కూళ్ళకు కూడా 6th to 10th క్లాస్ చదివే వాళ్ళందరూ కూడా వాళ్ళ స్కూల్ నుంచి లెటర్ పంపించి, అట్లాగే వాళ్ళు యూనిఫామ్లో వస్తే వాళ్ళకి ఈవెన్ లంచ్ కూడా ప్రొవైడ్ చేసుకుంటా ఎవ్రీడే 5,000 మెంబర్స్ స్టూడెంట్స్కి విత్ ఫుడ్తో ఇస్తున్నాం. దాంతోపాటుగా ప్రతి స్కూల్ నుంచి ఒక 20-30 మంది టీచర్స్ కూడా అలో చేస్తున్నాం. అంటే ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? గతంలో ఉన్నటువంటి HCA పాలకవర్గం మొత్తం కూడా ఎప్పుడు ఏమొస్తుందా, ఎప్పుడు తీసుకుందాం అనేటువంటి ఆలోచనతో ఉంటే మీరు గివింగ్ అనేది ఒకటి కనబడతా ఉంది. అసలు ఎందుకోసం?
ఖచ్చితంగా పాత పాలకవర్గం కోసం కామెంట్ చేయను. వాళ్ళు కూడా వాళ్ళ మంచి ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు చేశారు, కరెక్టే. కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు అయినాయి, దానికోసం మాట్లాడకపోవడమే కరెక్ట్. బట్ ఖచ్చితంగా నేను వచ్చిన తర్వాత కూడా కొంచెమన్నా మార్పు లేకపోతే కరెక్ట్ కాదనే ఉద్దేశంతో మనం క్రికెట్ని పూర్తిగా ఇంకా ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్ళాలి. ప్లస్ స్టేడియం అనేది ఒక కళలాగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. దీంతోపాటు నేను చిన్నప్పటి నుంచి కూడా నేను స్టేడియంలో ఒక్కసారైనా స్టేడియంలో ఒక మ్యాచ్ చూడాలనే ఒక కోరిక నాకు పర్సనల్గా ఉండేది. కొంచెం పెద్దగా అయిన తర్వాత బిజినెస్లోకి వచ్చిన తర్వాత టికెట్ కొనే స్టేజ్కి వచ్చిన తర్వాత టికెట్ కొన్నాను. బట్ చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఎప్పటికీ నా కోరిక తీరలే. ఇలాగైనా పిల్లలకు చూపించి నా కోరిక తీర్చుకుందామని ఖచ్చితంగా పిల్లలకు చూపించాలనేది నా ఇంటెన్షన్. అంటే పోలీస్ సపోర్ట్ కూడా అవసరము, అలాగే ఇక్కడ సర్కార్లో ఉన్నటువంటి ప్రభుత్వ సపోర్ట్ కూడా అవసరం. ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి సపోర్ట్ ఉంటేనే ఇక్కడ క్రికెట్ మ్యాచ్ ఆటగాళ్ళు ఆడగలుగుతారు, ప్రేక్షకులు చూడగలుగుతారు. పోలీస్ సపోర్ట్ ఎలా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సపోర్ట్ ఎలా ఉందండి? మేము మ్యాచ్ కోసం సీఎం గారిని ఇన్వైట్ చేస్తున్నాం. వారికి ఆల్రెడీ రేపు ఎల్లుండి వారి అపాయింట్మెంట్, వారు వచ్చిన తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత వేరే దేశాల్లో ఉన్నారు. వారు వచ్చిన తర్వాత వారికి పర్సనల్గా వెళ్ళి కూడా లెటర్ వారికి ఇన్విటేషన్ ఇస్తాం. అంతగా గవర్నర్ గారు కూడా పిలుస్తున్నాం. గవర్నర్, సీఎం అండ్ ఇంకా గవర్నమెంట్లో ఉన్న ఆఫీషియల్స్, పెద్దలు, మినిస్టర్స్ కూడా వస్తారని అనుకుంటున్నాం. దాంతోపాటుగా నిన్ననే మాకు కమిషనర్ గారు సుధీర్ బాబు గారు కూడా వచ్చి విజిట్ రెక్కి చేయడం జరిగింది. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా, కొన్ని సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. వారి సలహాలు సూచనలు పాటించుకుంటూ ఈ మ్యాచ్ని ఎట్లాంటి ఇష్యూస్ జరగకుండా ప్రశాంతంగా పర్ఫెక్ట్గా జరిపించాలన్నదే నా ఫస్ట్ మ్యాచ్ కాబట్టి అందరికంటే ఎక్కువ ఎంతూజియాజంగా నేను ఉన్నాను. అందరికంటే ఎక్కువ కూడా నేను కష్టపడుతున్నా ఈ మ్యాచ్ని సక్సెస్ చేసి చూపిస్తాను. పిచ్ విషయంలో ఇప్పటికే మీరు దేశంలోనే నెంబర్ 1 పిచ్ అని చెప్తున్నారు. మరి స్టేడియం విషయంలో ఎలాంటి కొత్త పుంతలు తొక్కించబోతున్నారు? స్టేడియం చూస్తూ ఉంటే మాత్రం కొత్త కుర్చీలు కనబడతా ఉన్నాయి, కొత్తగా సెటప్ అంతా కనబడతా ఉంది, లైటింగ్ కూడా కనబడతా ఉంది. ఎంట్రన్స్ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటే కొంచెం అంత ముందుతో పోలిస్తే కొంచెం మేరకు డిఫరెంట్గా మాత్రం కనబడతా ఉంది. ఇంకా ఎలాంటి ఆలోచనలకు పూనుకోబోతున్నారని పిచ్చు విషయం కాకుండా స్టేడియం విషయానికి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంటెన్షన్ అంతా కూడా ఆట ఆడుకోవడానికి పర్ఫెక్ట్గా ఉండాలి, ప్రేక్షకులు కూర్చోవడానికి పర్ఫెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఈ లెవెల్లో కంప్లీట్ చేసాం. ఆ తర్వాత స్టేడియంస్ కూడా కలరింగ్ లేదు, చాలా రోజులైంది. ఈ మ్యాచ్ అయిపోయి ఐపీఎల్ లోపల మేము కలరింగ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత వాష్రూమ్స్ అన్ని క్లియర్ కొత్తవిగా రీబిల్డ్ చేస్తున్నాం, రివాంప్ చేస్తున్నాం. అంతేకాకుండా ప్లేయర్స్ రూమ్స్ కానీ ఇంకా చాలా రూమ్స్ అన్నీ కూడా రివాంప్ చేసేది ఉంది. నేను మొన్ననే కలకత్తా ఈడెన్ గార్డెన్కి వెళ్ళి అక్కడ చూసేసి వచ్చాను స్టేడియంని. అక్కడ కొన్ని మంచి విషయాలు నాకు నచ్చినవి, అవి ఇక్కడ తొందరలో ఇంప్లిమెంట్ చేస్తాం. ఖచ్చితంగా ఒక 6 నెలల్లో ఇప్పుడైతే స్టేడియం చూస్తున్నారో దాన్ని కొత్త రూపులతో మీరు చూస్తారని నేను ప్రామిస్ చేస్తున్నాను. పాలకవర్గం ఎట్లా ఉంది? మీరు ఒక టీం నుంచి ఇట్లా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే కనబడతా ఉంటుంది. మొత్తం మీ 6గురికి ట్రెజరర్ కానివ్వండి, వైస్ ప్రెసిడెంట్ కానివ్వండి, మిగిలినటువంటి పాలకవర్గం ఎట్లా మీతో సపోర్ట్ చేస్తుందని ప్రెసిడెంట్కి? నేను ఎలక్షన్ అయిపోగానే ఇమీడియట్ చెప్పిన మాట ఒకటే, వేరే పనుల నుంచి గెలిచినప్పటికీ ఎలక్షన్ వరకే అది ప్రాసెస్. ఆఫ్టర్ ఎలక్షన్ మేమంతా ఒకటే హెచ్సిఏ ఫ్యామిలీ అని. అదేవిధంగా పనిచేస్తున్నాం. మా సెక్రటరీ గారు కానీ, మా ఆల్ టీం కానీ, మా ట్రెజరర్ గారు కానీ అందరం కలిసి పనిచేస్తున్నాం. మీరు నిన్న చూస్తే కూడా మేము ప్రెస్ రిలీజ్ చేసిన ఫోటోలో మేము 6గురం కలిసే ఉన్నాం. ఇంతవరకు ఎట్లాంటి ప్రెస్ మీట్లో కానీ ఎక్కడ కానీ 6గురు ఉన్న ఫొటోస్ ఎప్పుడు కనిపించలేదు. మీరు ఎప్పుడు చూసినా ఈ మధ్యలో ఎప్పుడు చూసినా 6గురు ఫోటో కనిపిస్తున్నాం. దానికి నిదర్శనం మధ్య మేము కలిసి పనిచేస్తున్నాం. డిఈఓని ఏమన్నా సంప్రదించేటువంటి ప్రయత్నం చేస్తారు? ఎందుకంటే మీరు ఫ్రీగా ఇక్కడికి పాసెస్ ఇస్తున్నామని చెప్తున్నారు స్టూడెంట్స్కి, ముఖ్యంగా 6th to 10th క్లాస్ వాళ్ళకి. ఆ విషయంలో ఏమైనా డిఈఓకి ఏమైనా సమాచారం ఇచ్చారా ఇలాంటి ఆప్షన్ ఒకటి ఇస్తున్నామనేటువంటి విషయంలో? వారికి ప్రెస్ ముఖంగా మేము తెలియజేసాం తప్ప వాళ్ళకి పర్సనల్గా, ఎందుకంటే స్కూల్ మేనేజ్మెంట్ ఎవరైతే మాకు అప్రోచ్ అవుతున్నారో వాళ్ళకే చేస్తున్నాం. స్కూల్ వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత మేము సెక్యూరిటీ ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తాం. కాబట్టి ఖచ్చితంగా స్టూడెంట్స్ని తీసుకొచ్చే బాధ్యత స్కూల్కే ఇస్తున్నాం. అట్లాంటి సాధారణమైనటువంటి పీపుల్ ఇక్కడికి రావాలనుకుంటాం. క్రికెట్ అభిమానులు టీవీలలో చూసే వాళ్ళందరికీ కూడా ప్రత్యక్షంగా మ్యాచ్ చూడాలనేటువంటి ఆలోచన మీకు కూడా చిన్నప్పుడు ఉన్నట్టుగా అందరికీ కూడా ఉంటుంది. టికెట్ రేట్లు ఎలా ఉండబోతున్నాయి? ఏ ప్లాట్ఫామ్లలో టికెట్లను అమ్మకాలు చేయబోతున్నారు? పేటీఎం వాళ్ళు మనకి ఇప్పుడు టికెట్ పార్ట్నర్గా ఉన్నారు. మీరు ఎప్పుడు చూసినా ఇంత తక్కువ రేట్లో ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ ఇవ్వలేదు. మేము అంత తక్కువ రేట్లు ఇస్తున్నాం. 200 రూపాయలకి హైదరాబాద్ ఛాయ్ కూడా రావట్లేదు. ఇప్పుడు 200 రూపీస్లో టికెట్ ఇస్తున్నాం. ఇన్ కేసు ఎవరైనా 5 డే మ్యాచ్ చూడాలనుకుంటే 3 డేస్ టికెట్ చూసుకుంటే ఇంకో 2 డేస్ ఫ్రీ కూడా ఇస్తున్నాం. అంటే 200 రూపీస్ ఇంటూ 5 డేస్ అయితే 1000 రూపీస్ అవుతుంది. 600 రూపీస్ ఇస్తే మేము 5 డేస్ చూడొచ్చు. అట్లాగే 499 టికెట్ ఉంది, 750 టికెట్ ఉంది, హైయెస్ట్ టికెట్ ఇస్తే 1000 రూపీస్ టికెట్ ఉంది. అంతేకాకుండా మా దగ్గర ఎప్పుడైనా బాక్స్ టికెట్ చూస్తే మీరు ఐపీఎల్లో కానీ ఇంకెప్పుడు చూస్తే 20,000 ఉండేది, ఆ పైన ఉండే 25,000 విత్ హాస్పిటాలిటీ, అంటే ఫుడ్ ఇవ్వడం దాంట్లో. ఈసారి మా బాక్స్ హైయెస్ట్ టికెట్ 4,000 రూపీస్. ఒకరోజు టికెట్లోనే 5 రోజులు చూసేంత లెవెల్గా మేము చేస్తున్నాం. ఇంత మంచి ఫ్లెక్సిబుల్ రేట్స్ ఇచ్చాం కాబట్టి ఇది అందరూ చూడొచ్చనే కోరుతున్నాం. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? మొదటి మ్యాచ్ ఖచ్చితంగా మన దేశమే గెలవాలన్నటువంటి ఆలోచన మాత్రం ఉంటుంది. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇండియా గెలవాలనే ప్రతి ఒక్క
ఫ్యాన్ లాగా నేను కూడా కోరుకుంటున్నా. బట్ ఇక్కడ నేను ఒకటి మాత్రం అష్యూరెన్స్ ఇస్తాను, మ్యాచ్ ఖచ్చితంగా మంచి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. దానికి సంబంధించిన మా క్యూరేటర్ గారు పిచ్ కూడా మ్యాచ్ను 5 రోజులు నడిపే విధంగానే ప్లాన్ చేస్తున్నారు. మంచి పిచ్ ఉంటుంది, మంచి మ్యాచ్ జరుగుతుంది. ఇది నిజంగా కూడా ఇంగ్లాండ్ టీంకి ఇండియా టీంకి ఫస్ట్ మ్యాచ్ కాబట్టి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు మ్యాచ్. 26 జనవరి ఈ మ్యాచ్లోనే రాబోతుంది, రిపబ్లిక్ డే. దాదాపుగా దేశవ్యాప్తంగా కూడా మనకు ఒక జనగణమన కానివ్వండి, జెండా మందరం కానివ్వండి అంత జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అదే రోజు ఇక్కడ సెకండ్ డే మ్యాచ్ జరగబోతుంది. ఏదైనా స్పెషల్ ఎఫెక్ట్స్ ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులకు అభిమానులకు ఏమైనా చేయబోతున్నారా? ఖచ్చితంగా ఆ రోజు కొంచెం ఈవెంట్ ప్లాన్ చేయాలనుకుంటున్నాం. నేషనల్ యాంథమ్ స్టేడియంలో పాడించడానికి బీసీసీఐ రూల్ ఒప్పుకుంటుందో లేదో తెలియదు, వాళ్ళతో మాట్లాడుతున్నాం. 23rd రోజు బీసీసీ ఆఫీసర్స్ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడతాం. కాకపోతే మేము ఆ స్టూడెంట్స్ని ఒక 10,000 రోజు స్టూడెంట్స్ని ఇన్వైట్ చేస్తున్నాం. మాకు సర్వీసెస్ నుంచి అంటే మిలిటరీ వాళ్ళు ఒక 2,000 వరకు వస్తారు, వాళ్ళు యూనిఫామ్లో వస్తారని అనుకుంటున్నాం. అట్లాగే ఇండియన్ ఫ్లాగ్స్ ఇస్తాం. ఇంకా వీలైనంత వరకు దేశభక్తి పాటలు మేము మధ్యలో ప్లే చేస్తుంటాం. నేషనల్ యాంథమ్ నాకు ఇంకా క్లారిటీ లేదు, నేను వచ్చినాక చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇది జగన్మోహన్ రావు గారు చెప్తున్నటువంటి వాళ్ళు. ఖచ్చితంగా హెచ్సిఏ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మొదటి మ్యాచ్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నింటినీ కూడా మనం చూడవచ్చు. నూతనమైనటువంటి పరిసరాలని మనం చూస్తున్నాం. దాదాపుగా 60-70 వేల మంది కూర్చునేందుకు వీలుగా ఉన్నటువంటి మొత్తము స్టేడియాన్ని కూడా ఏర్పాటైతే చేయడం జరిగింది. ఇక క్యూరియేటర్కి సంబంధించినటువంటి పిచ్ కూడా మంచిగా ప్రిపేర్ అయితే అవుతుంది. ఈ మ్యాచ్లో అసలైనటువంటి ఎంజాయ్ అనేది చేయబోతున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఉచితమైనటువంటి టికెట్లను కూడా మేము రోజుకు 5,000 చొప్పున విద్యార్థులకు, అలాగే 26 జనవరి రోజున ఆర్మీ జవాన్ల కుటుంబాలందరికీ కూడా ఉచితమైనటువంటి ఇక్కడ మేమైతే అకామిడేషన్ ఇవ్వబోతున్నామనేటువంటి మాటనైతే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలివెలుగు, ఉప్పల్ క్రికెట్ స్టేడియం, హైదరాబాద్.